ఇల్లు కాలుతుంటే చక్కగా చుట్ట తీసుకుని వెళ్ళి అని కాల్చాలనిపిస్తుంది కదా. ఇప్పుడు ఐటీ ఉద్యోగుల పరిస్థితిని చూసి చాలామంది సంతోషిస్తున్నారు. కారణం ఏంటి, వీళ్ళు చేసిన ఎగస్ట్రాలు బట్టి. ఏదైనా సరే అది అనవసరం, మనకి అది అనవసరం. ఇక్కడ పోయేది కేవలం ఐటీ ఉద్యోగులే కాదండి. పక్కవాడి ఇల్లు కాలితే మన ఇల్లు కాలుతున్న సంగతి గ్రహించింది. ఒక ఐటీ ఉద్యోగి కనుక ఉద్యోగం పోయిందనుకోండి, అది ఎన్ని రకాలుగా ఎఫెక్ట్ అవుతుందంటే, ప్రత్యేకంగా ట్రావెలింగ్ ఇండస్ట్రీ దెబ్బతింటుంది. వాళ్ళు పెద్దగా ట్రావెల్ చేయరు. ఇంకా రెండవది మనకి వాళ్ళు హోటల్ ఇండస్ట్రీ, ఈ హోటల్స్ మహారాజులా పోషించేది ఈ కంపెనీలు వీళ్ళే. పెద్ద పెద్ద హోటల్స్ అన్నీ కూడా, ఈవెన్ చిన్న హోటల్స్ కూడా, దగ్గరలో ఉన్న టీ స్టాల్స్ ఇవన్నీ కూడా, స్విగ్గీ జొమాటో ఇవన్నీ కూడా భారీగా ఎఫెక్ట్ అవుతాయి. మరి ఇక్కడతో ఆగలేదు. వాళ్ళు కొనే వెహికల్ ఇండస్ట్రీ, ఆటోమొబైల్ ఇండస్ట్రీగా బాగా దెబ్బతింటుంది. కార్ ఇండస్ట్రీ అంటే స్కూటర్స్ అంటే సాధారణంగా చిన్న చిన్న డిస్టెన్స్ కట్టడానికి కొనుక్కుంటారు. అది దాంతోపాటు కార్లు, లగ్జరీ కార్లు అన్నీ కొనేది వీళ్ళే. అవన్నీ పడిపోతాయి. ఆ ఇండస్ట్రీ అన్నీ కూడా. రియల్ ఎస్టేటు పడిపోతుంది. ఎందుకంటే ఏ రేటు పడితే ఆ రేటుకి అడ్డంగా కొనేదగ్గ వ్యక్తులు ఎవరు ఉన్నాయంటే పాపం పిచ్చిమాలకు వీలే. అంటే ఉన్నట్టు ఉండి ఒక్కసారిగా డబ్బులు చూసేవాడికి పిచ్చితనంతో వెరితనంతో కొనేసి అడాపడ కొనేసి ఫోజు కొట్టేవాళ్ళు వీళ్ళే పాపం. ఆ తర్వాత ఇంకే ఎఫెక్ట్ ఏమొస్తుందంటే పిల్లల ఎడ్యుకేషన్. స్కూల్స్లో కూడా హై ఫ్లై స్కూల్ నుంచి మెల్లిగా వాళ్ళందరినీ తీసి చిన్న చిన్న స్కూల్, మీడియం స్కూల్లోకి తీసుకొచ్చి చేర్పిస్తారు. ఎల్కేజీ స్టూడెంట్కి నెలకి 6 లక్షల రూపాయలు ఫీజు కట్టించుకునే అలాంటి స్కూల్స్ దెబ్బే. వాళ్ళు తీసుకొచ్చి సంవత్సరానికి ఒక 25,000, 50,000, ₹1,00,000 కట్టించిన స్కూల్లో పెడతారు. ఇంకా పని అమ్మాయిలు, డ్రైవర్లు వీళ్ళు కూడా బ్యాడ్ టైమే. ఇలాగ ఒక చెట్టు పడిపోతే అనేకమైన పక్షులు ఎలాగ చెదిరిపోతాయి, గూళ్ళు చెదిరిపోతాయో అలాగే ఇప్పుడు ఈ యొక్క ఐటీ ఉద్యోగులు 80% జాబులు పోతే, నేను చెప్పింది చాలా తక్కువ. బంగారు షాపులు బంగారం రేటు పడిపోతుంది. ఎందుకంటే బంగారాలు కొన్ని చేసేది ఇవన్నీ వీళ్ళే. తర్వాత ఈ బ్యూటీ పార్లర్ వాళ్ళు, ఈ మాలిష్ వాళ్ళు, జిమ్ములు, ఇంక ఏంటి ఎక్కడ లగ్జరీ ఉందో లగ్జరీ మొత్తం పోతుందండి. మరి పక్కవాడి కొంప కాలినప్పుడు మన కొంప కాలుతుంది కదా. జాగ్రత్తగా ఉండండి అందరూ. సీ యూ మీ అండ్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గుడిగండి టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.